ఇవాళ సాయంత్రం వర్షం సృష్టించిన బీభత్సంతో నగరంలోని చాలా ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. చెట్లు రోడ్లకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. సిటీలో జీహెచ్ఎంసీ ఎలాంటి సహాయక చర్యలు చేపట్టిందో వివరించడానికి కమిషనర్ జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో ఉన్నారు. రైట్ ప్రభాకర్. హైదరాబాద్లో సాయంత్రం కురిసిన వర్షం హైదరాబాద్ను అతలాకుతలం చేసింది. దాదాపుగా మొత్తం కూడా హైదరాబాద్ ట్రాఫిక్ జామ్తో పాటు ఎలక్ట్రిసిటీ మిగతా ఇబ్బందులన్నీ కూడా తలెత్తిన పరిస్థితి. ఎక్కడికక్కడ చెట్లు కూలిపోయాయి. అట్లాగే జీహెచ్ఎంసీ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ పునరుద్ధరణ చర్యలు చేపడుతుంది. అటు మేయర్ కూడా విజిట్లో ఉన్నారు. కమిషనర్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి వర్షం పడింది, ఇంకా ఏమన్నా ఎఫెక్ట్ ఉందా, ఎట్లా ఉంది స్టాటస్? యాక్చువల్గా మనకు వర్షం చూసినట్టయితే పెద్దగా లేదు. ఒక 17 mm ఒక దగ్గర, 22 mm యావరేజ్గా, చాలా తక్కువ. బేగంపేటలో 14 mm, శంషాబాద్లో 22 mm వర్షం పడ్డది. బట్ ఆ టైంలో నిజాంపేటలో రికార్డ్ అయింది మాత్రం 50 కిలోమీటర్లు. బట్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ బంజారాహిల్స్ లేదు. బట్ నేను వాతావరణ శాఖ వాళ్ళని అడిగితే ఈ ఇంటెన్సిటీ చూస్తే మోర్ దెన్ 100 km/h వచ్చినట్టు తెలుస్తుంది. దానివల్లనే దాదాపు 197 చెట్లు పడిపోవడం అండ్ ఇప్పటివరకే 135 చెట్లు పడిపోయినటువంటి చెట్లను రోడ్డు మీద నుంచి క్లియర్ చేసి ట్రాఫిక్ని పునరుద్ధరించడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీంను కూడా తీసుకోవడం, ఫైర్, పోలీస్, ఎలక్ట్రిసిటీ, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు అన్ని శాఖల సమన్వయంతో చక్కచక్క ఈ పనులు అయిపోయినాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా దాదాపుగా చాలా ప్రదేశాల్లో బంజారాహిల్స్, మెహదీపట్నం, కొంచెం ఆజమాబాద్, కొంత ఆస్మాన్గంజ్, చార్మినార్ ఏరియాల్లో కొంచెం ఇబ్బంది ఉంది. ఈ ట్రీస్ అన్నీ అంటే పడిపోయినటువంటి పోల్స్ పునరుద్ధరించిన తర్వాత, కట్ అయినటువంటి కండక్టర్స్ను కూడా రెస్టోర్ చేసిన తర్వాత అక్కడ కూడా కరెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మైలార్దేవపల్లి ఏరియాలో ఇంతకుముందు వాటర్ కూడా ఇబ్బంది ఉంది అనుకున్నాం. అది కూడా అక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఒక 30 కానా ఏరియా ఏదైతే బంజారాహిల్స్ కొంత పాటుకు ఇబ్బంది ఉంది, అది కూడా మార్నింగ్ వరకు వాటర్ రెస్టోర్ అయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తాం. సార్ ఇప్పటికే సిటీ చాలా డిస్టర్బ్ అయింది, చాలా ఏరియాస్ డిస్టర్బ్ అయ్యాయి. మళ్ళీ వర్ష సూచనలు ఏమన్నా, గాలులు ఇచ్చే అవకాశం ఏమన్నా? ఇప్పుడే వాతావరణ శాఖ వారు చెప్పారు, మన కాప్రా, మౌలాలి, సికింద్రాబాద్ ఏరియాలో కూడా ఇంకా 1 or 2 అవర్స్లో మళ్ళీ థండర్ స్టార్మ్స్ అండ్ గాలి, కొంత వానం వచ్చే అవకాశం ఉందని. అండ్ పోలీసు అండ్ ఫైర్ అండ్ మా మిగతా మున్సిపల్ సిబ్బంది కూడా అలర్ట్ చేయడం జరిగింది. అండ్ అటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా దయచేసి ఎట్లాగో రాత్రిపూటనే సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలి, బయటికి రావద్దు నెక్స్ట్ 1 or 2 అవర్స్లో, ఎస్పెషల్లీ కాప్రా ఏరియాలో. సార్ మొత్తం ఇదిగా ఇంతకుముందు కూడా మీరు చెప్తూ ఉన్నారు, చాలా సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటున్నామని చెప్తున్నారు రోడ్డింగ్ల విషయంలో. కాకపోతే వాళ్ళ హోర్డింగ్ల వల్లనే దాదాపు కొన్ని వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు వీటి భవిష్యత్తులో వీటి ఎఫెక్ట్ ఉండకుండా? ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ఇంతమూలు కూడా జరిగింది బంజారాహిల్స్లోనే. మరి స్ట్రక్చరల్ ఇంజనీర్స్ సర్టిఫై చేసిన తర్వాత కూడా ఎందుకు జరిగింది అనేది అది సీరియస్ ఇష్యూ. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం. అండ్ అవసరమైతే ప్రభుత్వానికి కూడా నివేదిక అందించి ఈ మెయిన్ రోడ్ పక్కకు ఉన్నటువంటి హోర్డింగ్స్ అండ్ పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ లేకుండా చేయాలనేది ఆలోచన ఉంది. అండ్ వీల్ ఇన్వెస్టిగేట్ ఫస్ట్. రైట్ నౌ ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాం. సార్ మొత్తం 5 జోన్లలో 24 సర్కిల్లో ఏవేవి చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి? ఇప్పటివరకు ఎక్కువ ట్రీ ఫాలింగ్ ఎక్కడ జరిగింది, ఏ సర్కిల్స్లో జరిగింది? ఎక్కువగా ఇప్పుడు సెంట్రల్ జోన్లో, ఎస్పెషల్లీ బంజారాహిల్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో, అండ్ దెన్ సౌత్ జోన్లో జరిగింది. అండ్ మిగతా నార్త్లో, ఈస్ట్లో, వెస్ట్లో కొంచెం తక్కువగా ఉంది. అక్కడ ఉన్నటువంటి టీమ్స్ను కూడా, ఎమర్జెన్సీ టీమ్స్ను, తర్వాత బిల్డింగ్ డెమాలిషన్ టీమ్స్ అండ్ ఫైర్ కానీ, జీహెచ్ఎంసీ కానీ ఇక్కడికి తరలించడం జరిగింది. అండ్ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ పనిచేస్తారు. సార్ మీరు ఇంతకుముందు చాలా వాటికి దాదాపు కాలంచిన బిల్డింగ్ అన్నింటికి నోటీసులు ఇచ్చారు. వాటిని ఏమన్నా మళ్ళీ ఐడెంటిఫై చేస్తున్నారా? ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి? ఇప్పుడు వర్షాకాలంలో వాటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండబోతుంది. ఎస్, ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ మేము డ్రైవ్ స్టార్ట్ చేసాము. వాళ్ళందరికీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మోర్ దెన్ 800 పైన ఉన్నటువంటి వాటికి వాళ్ళనే కూలగొట్టమని చెప్తున్నాము. ఒకవేళ వినకపోతే మాన్సూన్ లోపల మనమే కూలగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సార్ ఇప్పుడు ఎక్కడెక్కడ ట్రాఫిక్ మూవ్మెంట్ ఎట్లా ఉంది? ఎప్పట్లో క్లియర్? దాదాపుగా ట్రాఫిక్ మూవ్మెంట్ అంతా క్లియర్ అయిందండి. ఓన్లీ రోడ్ నెంబర్ 12 అండ్ రోడ్ నెంబర్ 45లో కూడా లాట్ ఆఫ్ ఏరియాస్ ఉండటం వల్ల, జామ్ ఎక్కువ ఉండటం వల్ల ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుంది. అట్లాగే చంద్రయాన్ గుట్ట ఏరియాలో కూడా కొంత వాటర్ లాగింగ్ ఉండి అది క్లియర్ చేశారు. ఇప్పుడు ట్రాఫిక్ అక్కడ కూడా వెళ్తుంది. ఆల్మోస్ట్ నార్మల్స్ రిస్టోర్ అయింది. సార్ నిన్ననే ఓపెన్ చేశారు కంట్రోల్ రూమ్, డయల్ 100, అట్లాగే జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్. మీరు కూడా ఇవాళ స్వయంగా కంట్రోల్ రూమ్లోనే కూర్చొని అబ్జర్వ్ చేశారు. ఎట్లాంటి కంప్లైంట్స్ వచ్చాయి, ఎంతవరకు యూజ్ అయింది? నిన్న ఓపెన్ చేశారు, ఇవాళ అవసరం వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే కంట్రోల్ రూమ్ మొదటి నుంచి ఉన్నప్పటికీ కూడా
సులభతరంగా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఈజీ టు రిమెంబర్ చేయగలిగినటువంటిది 100. అట్లాగే ఈ 108, 100 చేస్తున్నటువంటి అనుభవం ఈఎంఆర్ వాళ్ళకి దాదాపు 17 రాష్ట్రాల్లో వాళ్ళు ఇది చాలా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాల్స్ని ఏ విధంగా తీసుకోవాలి, కాల్స్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, వివిధ శాఖల సమన్వయానికి ఉపయోగపడేటువంటి సమాచారం ఏ విధంగా ఉండాలని యాక్చువల్గా నేను సురేంద్రమోహన్ ఈరోజు పొద్దున 11:30 నుంచి 3:30 వరకు అక్కడనే గడపడం జరిగింది. దాని నుంచి వెదర్ స్టేషన్లో కూడా వారికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, ఎవ్రీ 1 or 2 అవర్స్ లోపల కూడా ఈ సమాచారం ఇవ్వడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మనం ఏమైనా కోఆర్డినేట్ చేయాలని మేము పోతున్న సందర్భంలో సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్లో కూర్చున్నప్పుడే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది, అప్పుడే గాలి కూడా వచ్చింది. ఇన్ఫర్మేషన్ తర్వాత ఈదురుగాలి ఒకేసారి వచ్చినాయి. ఈరోజు ఇంకా కొంచెం 1 or 2 అవర్స్ ముందుగా ఇచ్చే అవకాశం ఉంటే బాగుంటుంది అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నాం వాతావరణ శాఖతో. ఇప్పుడు వాళ్ళు 1 or 2 అవర్స్లో థండర్ స్టార్మ్స్ మన కాప్రా ఏరియాలో కూడా రావచ్చని వాళ్ళు ఇప్పుడు ఇండికేట్ చేశారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మన యంత్రాంగం కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. సార్, ఫిజికల్ డ్యామేజ్ బాగా జరిగింది, సో డెత్స్ ఏమన్నా రిజిస్టర్ అయ్యాయా? ఎస్, ఇప్పటి వరకు 2 డెత్స్ రిపోర్ట్ అయినాయి. ఒక దగ్గర వాటర్ సింటెక్స్ పోయి, ఇంకో దగ్గరనేమో పైన ఎందుకో మరి మేడ పైన ఉండి చూస్తున్నారు ఏమైందో, అక్కడ నుంచి పడిపోయి అని 2. మిగతా 1 or 2 ప్లేసెస్లో కొంత ఇంజురీ అయినట్టు తెలిసింది. ఇంకా ఎక్కువగా ఆస్తుల ధ్వంసం ఏమైందనేది రేపు అసెస్ చేస్తామని తెలియదు. సార్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఏ విధంగా స్పందించాలంటారు? అసలు ఎట్లా ఉండాలని మీ అప్పీల్ ఎట్లా ఉంటుంది? అంటే పబ్లిక్ సంబంధించినంత వరకు ఎస్పెషల్లీ సమ్మర్ రైన్స్ ఆర్ వెరీ డేంజరస్. అండ్ వెదర్ రిపోర్ట్స్ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఐఎండి తరఫు నుంచి అప్డేట్స్ను కూడా ఎవరు వాళ్ళు సెల్ ఫోన్లో ఇంటర్నెట్ ద్వారా కూడా చూసుకొని బాగా మేఘావృతమై ఉన్నప్పుడు ఆకాశంలో ఈదురుగాలు వస్తున్నటువంటి పరిస్థితులలో ఎఫ్ఎం రేడియో ద్వారా కానీ లేకపోతే వాళ్ళకు వెదర్ స్టేషన్స్కు యాక్సెస్ పెంచుకొని కానీ అది వస్తున్నటువంటి సమయంలో ఇదేంటంటే 5 నిమిషాలు 10 నిమిషాలు ½ అన్ అవరే, అంతకంటే ఎక్కువ ఏం రావటం లేదు. ఆ టైంలో సురక్షిత ప్రాంతాల్లోనే ఉంటే మంచిది, రోడ్ల మీద తిరగకపోతే మంచిది. థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్గా జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ఇంకా కూడా వర్షాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, సో అలర్ట్గా ఉండాలి జనం అని చెప్తున్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ప్రజలు కూడా అలర్ట్గా ఉండి ఆఫీసులలో అట్లాగే వర్షాలు వచ్చినప్పుడు స్పందించే దాన్ని కలిగి ఉండాలని చెప్తున్నారు. ఓవరాల్గానైతే జిహెచ్ఎంసీ మరికొద్ది సేపట్లోనే మొత్తం క్లియర్ అవుతుందని చెప్తున్నారు కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు. ఇది ఓవరాల్గా ఉన్న పరిస్థితి. రాధిక.